అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మా ఊర్లో అయితే తులజా భవాని మాత ప్రతిష్ఠ అయితే జరిగింది. చాలా బాగుంది వీడియో, చాలా ఇంట్రెస్టింగ్ గా కూడా ఉంటుంది. ఎవరైతే మిస్ కాకండి. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వ్లాగ్ అయితే మా ఊర్లో ప్రతిష్ఠ అని చెప్పినాను కదా, అమ్మవారిది. ఇప్పుడైతే గోమాతకి ఫస్ట్ పూజ చేస్తున్నారనమాట. అంతే, ఆడవాళ్ళందరూ ఎవరైతే మ్యారేజ్ అయిన వాళ్ళందరూ కలిసి గోమాతకి అయితే పూజ చేస్తారు. ఫస్ట్ పూలు పెట్టి దానికంతా బొట్లు పెట్టి అట్లా పంతులు గారు చెప్తున్నారు, ఇలా చేయండి ఇలా చేయండి అంటే ఇంకా వాళ్ళు చేస్తున్నారు. ఇంకా తర్వాత వడబీం అనేది తన మెడకు కడతారనమాట. ఆవు మెడకు కడతారు, అమ్మవారి దగ్గర పెట్టినది కడతారనమాట. కట్టి దాని చుట్టూ తిరుగుతారు, 3 చుట్లు 4 or 5 తిరుగుతారు. చుట్లు తిరిగి ఎవరైతే పిల్లలు అంటే బేబీస్ ఇంకా పుట్టిండరు కదా, ఇప్పుడు పుట్టుకోకుండా ఉన్న వాళ్ళు ఆవు కింద నుంచి దూరితే పిల్లలు పుడతారని ఒక నమ్మకము. అట్లా జరుగుతుందని చెప్పేసి చాలామంది అయితే దూరారు. మా మామ వాళ్ళు వీళ్ళంతా దూరారు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు అందరూ మొక్కొని ఇప్పుడు అందరూ తిరుగుతారనమాట. ఇప్పుడు కొన్ని మంత్రాలు చెప్పిస్తున్నారు గోమాతకి, అమ్మవారికి సంబంధించినవి. ఇంకా ఇప్పుడు అందరూ కాలు మొక్కొని ఇప్పుడు ఫుడ్ పెడుతున్నారు దానికి, అంటే బియ్యము అట్టికాయలు పెడుతున్నారు దానికి. అక్కడ ఉన్న నేను చూపిస్తున్నాను కదా, అక్కడ మా చిన్న బాబాయ్. ఇప్పుడు అందరూ ఇక్కడ మా సెకండ్ బాబాయి వాళ్ళదే కవ్వు అనమాట, ఆవు. ఇంకా దానికి ఫుడ్ పెడుతున్నారు. ఫుడ్ పెడుతున్నప్పుడే తను వచ్చి దూరదామని తనకి బేబీస్ ఎవరైతే పుట్టరో వాళ్ళకి అట్లా చేపిస్తే అట్లా ఉంటుందని అది నమ్ముతారనమాట అందరూ. ఎవరో ఒకరు దూరొచ్చు అనమాట, హస్బెండ్ అయినా కానీ ఎవరైనా కానీ దూరొచ్చు. యాక్చువల్గా కాలు మొక్కుంటే సరిపోతుంది, మీరు ఇట్లా ప్రయోగాలన్నీ ఏం చేయకండి. ఇది మామూలుగా శాస్త్రం అంతే, మనం వెళ్ళొచ్చు వెళ్ళకపోవచ్చు. కానీ దేవుని ఆవు కాలు మొక్కుంటే చాలు, రిస్క్ వద్దు మనకు, ఓకేనా? ఈ వీడియో చూసి చాలామంది ఇన్స్పైర్ అయ్యే వాళ్ళు ఉంటారు, అట్లాంటివి ఏం చేయకండి. ఇది ఒక్కొక్కసారి వర్క్ అవుతుంది, ఒక్కొక్కసారి వర్క్ కాదు. సో ఇప్పుడైతే గుడి లోపల దారం అంటే తాయెత్తులా కట్టిస్తున్నారు. హస్బెండ్ వైఫ్ కడుతుంది, వైఫ్ హస్బెండ్ కడుతుంది. హస్బెండ్ వచ్చేసి అంటే ఇంట్లో 41 days చికెన్ అవేం తినకూడదు, అట్లే ధూమపానము అట్లా ఉంటాయి కదా, అవన్నీ ఏం చేయకూడదు. చాలా నిష్ఠగా ఉండాలి అమ్మవారికి కాబట్టి. ఇంకా పూజ అయిపోయి ఇంకా అది బయటకు వచ్చినాము. కొంతమంది వాళ్ళందరూ ఏమంటారు సాంగ్స్ డ్యాన్సెస్ వేసుకున్నారు ఆ గ్యాప్లో. యాక్చువల్గా మా ఊర్లో గుడి లేదనమాట, మేము ఫస్ట్ టైం గుడి కడుతున్నాము కాబట్టి మేము అమ్మవారివి కళ్ళు తర్వాత ముఖం అది ఉంటుంది కదా, అది మాత్రమే దాన్ని పెట్టుకొని మాత్రమే మేము పూజించేవాళ్ళం ఇన్ని రోజులు. ఇప్పుడు గుడి వచ్చింది కాబట్టి మేము ఆ వెండి వస్త్రాలన్నీ తీసిపోయి అమ్మవారికి పెట్టాలి. ఆ గ్యాప్లో అమ్మవారు వస్తుందన్నమాట. అట్లా ఫస్ట్ అయితే మా తాతకు వచ్చింది, తర్వాత తను ఎవరో తెలియదు, మా ఊర్లోనే తనకు వచ్చింది. నేను యాక్చువల్గా ఇంతవరకు రియల్గా ఎప్పుడు ఇట్లా అమ్మవారు వచ్చేదైతే చూడలేదు, ఫర్ ద ఫస్ట్ టైం చూస్తున్నాను. నేనైతే చాలా షాక్ అయ్యాను. అంటే ఎట్లా చెప్పాలి, ఇప్పుడు కొత్తగా చూస్తున్నాను నేను, ఇట్లా ఉంటుంది అమ్మవారు వస్తుందని చెప్పేసి. ఇప్పుడు గుడి దగ్గరికి అయితే వచ్చేసాం మేము. అట్లే పోయింది, నేను రావగలను అక్క, నీ బాధతో నువ్వు వెళ్ళిపోన్నది, నేను రాగలను అక్క అన్నది. ఇప్పుడైతే పూజ అయితే అయిపోయింది. ఇంకా అయితే బాణం కుండ ఎత్తుకొస్తుంది అనమాట. నేనేమనుకున్నానంటే అక్కకు కూడా వస్తుంది, బాణం కుండ ఎత్తిన వాళ్ళకు కూడా వస్తుందేమో అని అనుకున్నాను. అంటే ఎత్తుకున్న వాళ్ళ అందరికీ వచ్చింది అనమాట అమ్మవారు. నేను ఇక్కడ ఈ అక్కకు వస్తుందేమో అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఇంకొక అక్కకు వచ్చింది అనమాట. ఇప్పుడు చూస్తే మీరు షాక్ అవుతారు. నమ్మిన వారికి ఎండజెండ వస్తాన్నావు. ఇప్పుడు చూడండి అక్క వస్తుంది, చూడండి అక్కకి వచ్చిందనమాట అమ్మవారు. ఇప్పుడు అక్కకు వస్తుంది.
ఈ అన్న కూడా వచ్చిందనమాట అమ్మవారు. అంటే ఉరాలు కొట్టేటప్పుడు వాళ్ళకి ఎట్లా వచ్చిందో ఈ అన్నకు కూడా వచ్చింది. వీళ్ళింటి దేవుడు వేరే అనమాట, వీళ్ళింటి దేవుడు ఈ అన్నకు వచ్చిందనమాట. అంటే అమ్మవారు ఇప్పుడు ఈ అన్నకి తన అమ్మవారు అంటే అమ్మవారికి ఒక ప్లేస్ కావాలంట, అక్కడ గుడి కట్టేయాలంట. అన్న ప్లేస్ చూపిస్తున్నాడు, ఇక్కడ నాకు కట్టియండి గుడి, నేను ఇక్కడే ఉంటాను అని చెప్పేసి అన్నారు. యాక్చువల్గా వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఏం చేశారంటే అక్కడ నీమ్ ట్రీ ఉంది కదా, దాన్ని వచ్చేసి కాల్చేశారనమాట. ఇక్కడ ఇల్లు కట్టించుకోవాలని చెప్పేసి కాల్చేశారు. అందుకు అమ్మవారు సీరియస్ అయిందనమాట వాళ్ళ ఇంటిదే. అమ్మవారికి రేపు ప్రతిష్ఠ చేస్తారనగా ఈరోజు 108 బిందీలు అమ్మవారికి అభిషేకం చేస్తారనమాట. అభిషేకం చేసిన తర్వాత అమ్మవారిని ఈ బియ్యం మీద పడుకోబెడతారు. మార్నింగ్ 7 కంతా నెక్స్ట్ డే హోమం అయితే స్టార్ట్ చేసేసారు. తర్వాత ఇక్కడ అమ్మవారిని కింద పెట్టే ముందు అక్కడ కాయిన్స్ లేదంటే గోల్డ్, మన ఇంట్లో ఏది ఉన్నా అది ఇవ్వచ్చు, గోల్డ్ కానీ సిల్వర్ కానీ ఏదైనా ఇవ్వచ్చు, కింద వేసేస్తారు. అమ్మవారిని పైన పెడతారనమాట. ఇప్పుడు అక్కడ ప్రసాదంతో సిమెంట్తో కలిపి మొత్తం అది క్లోజ్ చేసేస్తున్నారు. ఇప్పుడు మనం కాయిన్స్ అవన్నీ పెట్టాం కదా, ఇదంతా బయటికి రాకుండా ఇప్పుడు అమ్మవారిని ఎత్తుకెళ్ళి అక్కడ పెడతారనమాట. అమ్మ వాళ్ళు గుమ్మంలో కూర్చున్నారన్నమాట. మా బాబాయ్ వాళ్ళ మమ్మీ. ఇప్పుడైతే కడుపుమానికి బొట్లు పెడుతున్నారు మా పిన్ని వాళ్ళందరూ కలిసి. ఇప్పుడు అందరూ కలిసి పసుపు కుంకాలు పూసుకుంటున్నారు. ఇక్కడైతే నిన్న కట్టుకున్నారు కదా అది తాయెత్తులాగా, ఇప్పుడు వాళ్ళందరూ చుట్టూ తిరిగి వైఫ్ అండ్ హస్బెండ్ అట్లా చేపిస్తున్నారు. ఇంకా స్వామిని డాడీ వాళ్ళకి వచ్చి చేయండి మీరు కూడా అని చెప్తే ఇంకా డాడీ వాళ్ళకి కూడా చేపించినారు. డాడీ వాళ్ళు లేరు కదా, ఏటీపీలో ఉన్నారు, సో వాళ్ళు అందరి తర్వాత చేశారు. ఇప్పుడు గుళ్ళో అందరినీ కూర్చోపెట్టుకొని అమ్మవారికి హారతి ఇస్తున్నారు అట్లా అనమాట. ఇప్పుడు హారతి ఇచ్చి అందరికీ హారతి ఇస్తున్నారు. ఇప్పుడు జంటగా అందరూ కూర్చున్నారు కదా, వాళ్ళందరికీ హారతి ఇస్తున్నారు అనమాట. స్వామీజీ అన్ని కొన్ని మంత్రాలని చెప్పించి ఇంకా హారతి తీసుకొని ఇంకా బయటకు వచ్చేసాము. ఇప్పుడు ఇంట్లో ఇప్పుడైతే మా మమ్మీ మా అత్త వాళ్ళకి ఒడి బియ్యం అయితే వేస్తుంది. అంటే సంఖ్య ప్రకారం ముగ్గురు కానీ 5 మందికి కానీ ఒడి బియ్యం పోయాలంటే ఇప్పుడైతే మా మమ్మీ ముగ్గురికే పోస్తుంది. నెక్స్ట్ మా ఊర్లో ఇంకొక పూజ జరుగుతుంది అనమాట, అంటే గుడి ఓపెనింగ్, అప్పుడు మా మమ్మీ ఇంకా మిగతా వాళ్ళకి కూడా వేస్తుంది. ఇప్పుడైతే వీళ్ళకి వేస్తుంది మా అత్త వాళ్ళకి. ఇప్పుడు మా అత్త వాళ్ళిద్దరూ కాలు మొక్కుతున్నారు మా మమ్మీ వాళ్ళది. ఇప్పుడు మా మమ్మీ డాడీ ఇద్దరు కలిసి మా నాన్నమ్మ వాళ్ళ కాలు మొక్కుతున్నారు. ఇక్కడైతే మా ఫ్యామిలీలో హాఫ్ మెంబర్సే ఉన్నారు, ఇంకా 2 ఫ్యామిలీస్ అయితే లేరు. వాళ్ళు ఇంకొక వాళ్ళకి వేరే వాళ్ళకి ఒడి బియ్యం పెడుతున్నారు. సో వాళ్ళు బిజీగా ఉంటే ఇంకా మేము ఒకటే తీసుకున్నాం వీడియో. నెక్స్ట్ టైం ఇంకా నేను వెళ్ళినప్పుడు మా ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ మీకు ఒక వీడియోలాగా చేసి చూపిస్తాను. ఇప్పుడు చూపిస్తుంది చాలా తక్కువ, ఇప్పుడు చాలా తక్కువ మంది ఉన్నారు, చాలామంది మిస్ అయ్యారు. ఇప్పుడు ఒడిబియ్యం తీసుకొని గుళ్ళోనే పెట్టేస్తారు. వీళ్ళు ఎప్పుడైతే ఇంటికి వెళ్తారో అప్పుడు ఆ ఒడిబియ్యం తీసుకొని వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోతారు. ఇది మా అమ్మవారి విగ్రహం. అప్పుడు నేను ఇంటికి చూపలేదు కదా, ఇప్పుడు చూడండి. ఇప్పుడు అయితే మేము వెళ్దామనగా వర్షం పడుతుంది. వర్షం ఆగిపోయిన తర్వాత ఇంటికి వచ్చేసాం. బాయ్ బాయ్, థ్యాంక్ యూ.